ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారంటే ప్రతిదానికి నేనాల్తా అన్నట్టున్నారనమాట. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ముందు ముందు ఈ ముసల పండుగ ఎట్లుండబోతుంది అనేసి అర్థం కావట్లేదు. ప్రతిదీ టేక్ ఇట్ ఈజీగా ఇది నేను చేసేస్తాం, ఇది నేను చేసేస్తాం అన్నట్టు ఉన్నారు. కానీ ఒక్కొక్కళ్ళ గట్స్ అయితే మామూలు లేవు. పిండి పిప్పి చేస్తున్నారు. ఒక్కొక్కరిని జ్యూరీస్ కి టెన్షన్ పెడుతున్నారంటే ఈ బ్యాచ్ ఎట్లున్నదో అర్థం చేసుకోండి. అండ్ నాకు ఒకటి అనిపించింది అనమాట. ఇక బిగ్ బాస్ కి వెళ్ళాలి అని అనుకుంటే ఏం చెప్పినా చేస్తారా? ఒకళ్ళ కాలు బూట నాకమన్నా నాకుతారా? నాకైతే అదే అనిపించింది అనమాట. ఇక అది తినమన్నా తింటారా ఏం ఫీల్ ఉన్నది మామయ్య అనిపించింది. ఇదేం టాస్కులు రా నాయన, నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలి, నువ్వు జుట్టు పీక్కోవాలి, నువ్వు ఆ బురదలో బొరలాలి, నువ్వు ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, నా బతుకొని రాపించుకోవాలి, ఇక్కడ రాపించుకోవాలి, అక్కడ రాపించుకోవాలి. ఏంటి ఇదంతా సిల్లీ అంటే సిల్లీ టాస్క్లు అనిపించింది. ఒక ఎక్స్ తో మాట్లాడి మళ్ళీ మీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలంటే ఎంత చీప్ టాస్క్ ఇది. నాకైతే యాక్ట్ 2 అనిపించింది అనమాట. నాకైతే ఈ టాస్క్ అస్సలు నచ్చలేదు. ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ డేర్లేంటో ఈ డూ ఆర్ డేర్లేందో నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది సేమ్ సీజన్ 1 లో ఏమైతే టాస్క్లు పెట్టారో అదే కంటిన్యూ చేసినట్టు అనిపించింది అనమాట. అండ్ ఒక్కొక్కళ్ళ గట్స్ అయితే మామూలుగా లేవు. మీరు ఏదన్నా చేసుకోండి, మాకు ఓన్లీ బిగ్ బాస్ వెళ్ళాలి, అదొక్కటే మా దేశం, మాదే ఒక్కటే మాకు థీమ్, ఇక అది తప్ప మీరు ఏం చెప్పినా మేము అదే చేస్తాం అన్నట్టు ఉన్నారనమాట. సో దీని గురించి డీటెయిల్ గా లాంగ్ వీడియో చేస్తే మన ఛానల్ ఉంది, ఒకసారి చూడండి. సో మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్